వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. అదుర్స్ రియాలిటీ షోతో ఒక్కసారిగా ఫేమస్ అయిన శ్రీముఖి ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది. సొంతూరులో ఆమెను చూసిన ఓ టీవీ ఛానల్ సిబ్బంది నటిస్తావా అని అడిగి మరీ ఆమెను ప్రోగ్రాంకు సెలెక్ట్ చేశారు. సాధారణంగా చాలా మంది ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో కష్టాలు పడతారు. కాళ్ళు ఎరిగిపోయేలా తిరిగితే తప్ప ఒక్క ఛాన్స్ కూడా రాని ప్రస్తుత రోజుల్లో ఇంటికి వచ్చి మరీ పిలుచుకుని వెళ్ళటం శ్రీముఖి అదృష్టం అని చెప్పాలి. పటాస్, సూపర్ సింగర్ ఇలా అనేక కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులను ఊపేస్తున్న శ్రీముఖి టాలీవుడ్లో కూడా నటిగా రాణిస్తుంది. ఒకప్పుడు టీవీ యాంకర్లు అంటే చాలా నార్మల్గా కనిపించేవాళ్ళు. అయితే శ్రీముఖి లాంటి వాళ్ళు ఎంటర్ అయ్యాక బుల్లితెర రంగంలోనూ గ్లామర్ డోస్ పెరిగింది. రష్మి, అనసూయ, శ్రీముఖి తదితరులతో టెలివిజన్ ఇండస్ట్రీ కూడా అట్రాక్టివ్గా మారిపోయింది. వీళ్ళందరిలోకి శ్రీముఖి ప్రత్యేకత ఏంటంటే ఆమె చేసే ఫోటోషూట్లు హీరోయిన్ల రేంజ్లో ఉంటాయి. సినీ హీరోయిన్లకి ఏమాత్రం తగ్గని గ్లామర్తో ఎంతో ఆకర్షణీయంగా కనిపించి ఈ బబ్లీ గర్ల్ కొద్ది కాలంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తూ వెండి తెరపైన కూడా తలుక్కుమంటుంది. శ్రీముఖి స్వస్థలం నిజామాబాద్. 1993 మే 10న జన్మించింది శ్రీముఖి. శ్రీముఖి తండ్రి రామకృష్ణ గవర్నమెంట్ ఎంప్లాయీ కాగా ఆమె తల్లి లత ఓ బ్యూటీషియన్. శ్రీముఖి ఫ్యామిలీ నార్త్ ఇండియా నుంచి వచ్చి నిజామాబాద్లో సెటిల్ అయింది. శ్రీముఖి చిన్నప్పటి నుంచి చదువులో ముందంజలో ఉండేది. 10th క్లాస్లో ఆమెకు 95% మార్కులు వచ్చాయి. ఇంటర్లో బైపీసీ తీసుకున్న ఈ క్యూట్ గర్ల్ ఎంసెట్లో మంచి ర్యాంకు రాకపోవడంతో బీడీఎస్ తీసుకుంది. నిజానికి ఆమె టార్గెట్ ఎంబీబీఎస్. మంచి డాక్టర్ అయి పేదలకు సేవ చేయాలని కూడా కోరుకునేది. కానీ ఎంసెట్లో దెబ్బ కొట్టడంతో కనీసం డెంటల్ డాక్టర్ అయినా కావాలని డిసైడ్ అయింది. ఇంతలోనే ఈటీవీ వాళ్ళు ఒక కార్యక్రమం కోసం నిజామాబాద్ వచ్చినప్పుడు శ్రీముఖిని చూడడం జరిగింది. అప్పటికి ఆమె బీడీఎస్ సెకండ్ ఇయర్ చదువుతుంది. దాంతో ఆమె తల్లిని అడిగారు. శ్రీముఖిని యాంకర్గా పంపమని కూడా కోరారు. ఆ విధంగా అదుర్స్ కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమైంది శ్రీముఖి. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ యాంకర్గా పేరు తెచ్చుకుంది. లాస్ట్కు పెళ్ళైపోయిన తర్వాత యాంకర్ రవితో శ్రీముఖి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. దాంతో వీరిద్దరి కాంబినేషన్లో అనేక కార్యక్రమాలు వచ్చాయి. టీవీ రంగంలో బిజీగా ఉన్నప్పుడే జులై మూవీలో ఛాన్స్ వెతుక్కుంటూ మరీ వచ్చింది. విక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఆ చిత్రంలో చెల్లెలి పాత్ర పోషించింది. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, నేను శైలజ, జెంటిల్మ్యాన్, మనలో ఒకడు, బాబు బాగా బిజీ వంటి చిత్రాలతో నటిగా కూడా దూసుకుపోతుంది. శ్రీముఖి తండ్రి రామకృష్ణ కూడా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయిన నటనపై ఆసక్తితో ఖాళీ సమయాల్లో సినిమా ప్రయత్నాలు చేసేవారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించింది శ్రీముఖి తండ్రి రామకృష్ణే. అయితే తన కుమార్తె శ్రీముఖి టీవీ సినీ రంగాల్లో బిజీగా కావడంతో ఆమె కోసం తన కెరీర్ వదులుకున్నారు రామకృష్ణ. సినిమాల్లో నటించడం మానేసి కూతురి డేట్స్ చూసుకోవడం మొదలుపెట్టారు. అయితే సినిమాలు, టెలివిజన్ షోస్తో బిజీగా ఉండడంతో బీడీఎస్ కోర్సు పూర్తి చేయలేకపోయింది శ్రీముఖి. ఎలాగైనా తీరిక చేసుకుని బీడీఎస్ పూర్తి చేసి డాక్టర్ అవ్వాలని నిశ్చయించుకుంది శ్రీముఖి. ప్రస్తుతం ఆమె పటాష్ కార్యక్రమంతో క్షణం కూడా తీరిక లేకుండా ఉంది. శ్రీముఖి నార్త్ ఇండియా అమ్మాయి కావడంతో మొదట్లో తెలుగులో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు అలా కాదు. తెలుగులో ఎన్ని న్యూస్ పేపర్లు ఉన్నాయో అన్ని కొనుక్కొని చదవడం ద్వారా తెలుగు నేర్చేసుకుంది శ్రీముఖి. ఇప్పుడు ఆమె తెలుగులో గడగడా మాట్లాడిస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటుంది శ్రీముఖి. ఎక్కువగా ఫ్యాషన్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఆమెకు సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. చూసారు కదండి, యాంకర్ శ్రీముఖి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ వేరొక సెలబ్రిటీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ తో మీ ముందుంటా. నేను మీ సోనా, చూస్తూనే ఉండండి టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.